హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మీకైతే డైరెక్ట్ గా ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. అది కూడా పాకెట్ ఎఫ్ఎం నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది అనమాట. ఫ్రీలాన్స్ పోస్ట్ ప్రొడక్షన్ ఆర్టిస్ట్ అయితే వీళ్ళకైతే కావాలన్నమాట. బెంగళూరు అనేది ఉంటుంది, గ్రేటర్ బెంగళూరు ఏరియా అనమాట. 22 గంటల క్రితం ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 76 మంది దరఖాస్తు పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవడం అనేది కూడా జరిగింది అనమాట. అద్దెదారు ద్వారా ప్రమోట్ చేయబడింది. అలాగే ప్రతిస్పందనలు లింక్డ్ఇన్ నుండి నిర్వహించబడతాయి అనమాట. దీనికి ఏదైనా లింక్డ్ఇన్ ద్వారా మీకైతే సమాధానం అనేది వస్తుంది అనమాట. సో రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది, తాత్కాలికం అంటే పర్మనెంట్ అనమాట. సో ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో ఈ యొక్క ప్రొఫైల్ చూసుకుంటే మనకి ఇక్కడ మీ ప్రొఫైల్ మరియు రెజ్యూమ్ ఈ ఉద్యోగానికి ఎలా సరిపోతాయి అనేది కూడా చూసుకోవచ్చు అనమాట. సో ఉద్యోగం గురించి చూసుకుంటే పాకెట్ ఎఫ్ఎం ఎంటర్టైన్మెంట్ గురించి ఎక్కువగా ఉంటుందనేసి మనకి అయితే తెలుసు అనమాట. సో పాకెట్ ఎంటర్టైన్మెంట్ అనేది ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన ఆడియో ఓటీటీ ప్లాట్ఫామ్ను నిర్మించడంలో మూలాలు కలిగిన కొత్త యుగానికి చెందిన టెక్నాలజీలో మొదటిసారిగా ప్రారంభించిన వినోద వేదిక అనేసి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా మంది కూడా యూజ్ చేయడం జరుగుతుంది పాకెట్ ఎఫ్ఎం అనేది. సో ఇది ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ను నిర్మించడంలో మంచి మూలాలు కలిగిన కొత్త యుగానికి చెందిన టెక్నాలజీతో కూడిన ఒక వినోద వేదిక అనమాట. మేము భారతదేశం మరియు యుఎస్లో స్థిరపడ్డాము మరియు ఇప్పుడు లాటిన్ మరియు యూరోప్ యొక్క డైనమిక్ మార్కెట్లోకి విస్తరిస్తున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. యుఎస్లో స్థిరపడ్డారనమాట వీళ్ళైతే. కంపెనీ అయితే ప్రజెంట్ అక్కడ ఉంది. సో ఇక్కడ భారతదేశం అంతా కూడా ప్రచారం చేయాలనే ఆలోచనతో వీళ్ళైతే ముందుకు రావడం జరుగుతుంది అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అలాగే మా ప్లాట్ఫామ్ 2,50,000 కంటే ఎక్కువ కంటెంట్ సృష్టికర్తలు శక్తివంతమైన కమ్యూనిటీని కలిగి ఉంది మరియు ప్రపంచవ్యాప్తంగా 130 మిలియన్లకు పైగా శ్రోతలు అంకిత భావంతో కూడిన ప్రేక్షకులను ఆస్వాదిస్తుంది అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. అంటే 2,50,000 కంటే ఎక్కువ కంటెంట్లు అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. అలాగే కమ్యూనికేట్ని కలిగి ఉంది అనేసి చెప్పడం జరుగుతుంది. సో 130 మిలియన్ల కొద్దీ ఈ యొక్క పాకెట్ ఎఫ్ఎంని డౌన్లోడ్ చేసుకొని ఎక్కువ మంది వింటున్నారనమాట. ఈ యొక్క కథలు, ఈ యొక్క ప్రతి దాని గురించి కూడా వింటడం జరుగుతుందన్నమాట. మేము సిరీస్ డి నిధులతో కూడిన స్టార్టప్ టెన్సెంట్, అలాగే లైట్ స్పీడ్, నేవర్, గుడ్ వాటర్ క్యాపిటల్, స్టేప్ స్టోన్ గ్రూప్ మరియు ఇతర ప్రముఖ పెట్టుబడిదారుల మద్దతుతో మా అత్యంత ప్రియమైన కథల విజయంపై నిర్మించడానికి మేము ఇప్పుడు మా వెబ్సైట్స్, వెబ్ ట్యూన్స్ ప్లాట్ఫామ్ పాకెట్ ట్యూన్స్ నిర్మిస్తున్నాము. అయితే వీళ్ళైతే ఇతర సోర్సెస్ ఉపయోగించి విజయానికి నిర్మించడానికి ఇప్పుడైతే వెబ్ ట్యూన్స్ ప్లాట్ఫామ్ అలాగే పాకెట్ ట్యూన్స్ను నిర్మిస్తున్నాము అనేసి క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. మా చొరవ మన ప్రియమైన పాత్రలు మరియు కథలను డైనమిక్ కొత్త ఫార్మెట్లో జీవం పోస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. అభిమానులను తాజా మరియు వినూత్న మార్గాల్లో నిమగ్నం చేయడానికి మేము ముందుకు వస్తున్నాము అనేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది మొత్తం అంతా కూడా పాకెట్ ఎంటర్టైన్మెంట్ గురించి, పాకెట్ ఎఫ్ఎం గురించి అనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనం పాత్ర గురించి చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు, డైనమిక్ వెబ్ ట్యూన్ల పరిశ్రమలో కథ చెప్పే భవిష్యత్తును రూపొందించడానికి ఈ పాత్ర ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది.
పోస్ట్ ప్రొడక్షన్ ఆర్టిస్ట్గా మీరైతే వర్క్ చేస్తారనమాట. ఈ యొక్క పోస్ట్ ప్రొడక్షన్ ఆర్టిస్ట్గా మీరు ఈ కింది వాటికి బాధ్యత అనేది వహిస్తారు. ఇక్కడ చూడొచ్చు అవి ఏంటనేవి. ప్రారంభ కళాకృతి పూర్తయిన తర్వాత డిజిటల్ కామిక్ ప్యానెల్లో కోసం పోస్ట్ ప్రొడక్షన్, ఇందులో రంగుదిద్దుబాటు, ప్రభావాల ఏకీకరణ, కళాకృతికి తుది మొదలైన మెరుగుల దిద్దుబాట్లు మరియు దృశ్య శైలి యొక్క స్థిరత్వాన్ని నిర్ధారించడము వంటివి ఉంటాయన్నమాట. అలాగే లైన్ వరకు దృశ్య శైలిలో స్థిరత్వం అనేది ఉంటుంది. పాత్ర వివరాలు కూడా మీరు వివరించే విధంగా ఉంటుంది అన్నమాట. నేపథ్యాలు వంటి వివరాలను మెరుగుపరచడంలో కూడా మీరు సహాయపడతారు. మరియు ప్యానెల్ను అవసరమైన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకునే విధంగా ఉంటాయన్నమాట. డిజిటల్ పిక్చర్ని కోసం తుది ఆర్ట్ వర్క్ ఫైళ్ళను ఫార్మేట్ చేసి సిద్ధం చేసే విధంగా ఉంటాయన్నమాట. అభిప్రాయాన్ని పొందుపరచండి మరియు అవసరమైన విధంగా సవరణలు, నిర్మాణాలు, సవరణలను నిర్వహించే విధంగా కూడా చూసుకోవాలన్నమాట. అవసరమైన ఫార్మెట్లలో ఉదాహరణ పిఎస్డి, పిఎన్జిలో ఇతర పేర్కొన్న ఫార్మెట్లలో కూడా డెలివరబుల్స్ను నిర్వహించే విధంగా సమర్పించే విధంగా ఉండాలన్నమాట. నెక్స్ట్ తప్పనిసరి నైపుణ్యాలు అనమాట. ఇవి డిజిటల్ ఆర్ట్ సాఫ్ట్వేర్లో ప్రావీణ్యం ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అంటే అడోబ్ ఫోటోషాప్, క్లిప్ స్టూడియో పెయింట్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే పాత్ర శరీర నిర్మాణ శాస్త్రం, భంగిమ మరియు దృక్పథంపై ప్రాథమిక అవగాహన కలిగే విధంగా మీకైతే ఉండాలన్నమాట. సూచనలను పాటించగలిగే సామర్థ్యం అనేది చాలా అవసరము. మరియు స్థిరపడిన కళా శైలుల్లో సమర్థవంతంగా పనిచేయగలిగే విధంగా మీరు ఉండాలి. అలాగే వివరాలకు బలమైన శ్రద్ధ మరియు నాణ్యతకు నిబద్ధత అనేది వహించే విధంగా ఉండాలి. కొత్త పద్ధతులు, ప్రక్రియలను నేర్చుకోవడానికి మరియు వాటికి అనుగుణంగా మారడానికి ఇష్టపడడం అనేది మీకు తెలిసి ఉండాలి. సో ఇదంతా కూడా మీకు ఉండవలసిన నైపుణ్యాలు అనేసి వీళ్ళైతే క్లియర్గా, తప్పనిసరి నైపుణ్యాలు అనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇది మొత్తం నోటిఫికేషన్ పూర్తి వివరాలు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. దానికన్నా ముందు దీని యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో అక్కడ క్లిక్ చేయగానే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ వర్తించు అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా వస్తుంది అన్నమాట. జాయింట్ పాకెట్ ఎఫ్ఎం అనేసి ఇవ్వడం జరిగింది, పాకెట్ ఎంటర్టైన్మెంట్ అనేసి ఇవ్వడం జరిగింది. మీరైతే పోస్ట్ ప్రొడక్షన్ ఆర్టిస్ట్గా వర్క్ అయితే చేస్తారనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ హైరింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడైతే చూడొచ్చు మీరు మన ఈమెయిల్తోనే లాగిన్ అయ్యి ఉన్నాం అనమాట. మనకి jobskitry@gmail.com అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే మీ యొక్క ఈమెయిల్ అనేది ఎంటర్ చేయండి, కరెక్ట్ ఈమెయిల్. అలాగే మీ యొక్క నేమ్ అనేది ఎంటర్ చేయండి, సర్నేమ్తో సహా. మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది కూడా ఎంటర్ చేయండి. అలాగే టోటల్ ఎక్స్పీరియన్స్, ఫుల్ టైమా లేకపోతే ఎఫ్టీసీఎఫ్ ఫ్రీలాన్సర్గా మీరు ఏ విధంగా మీరు వర్క్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ అనేది మెన్షన్ చేయండి. కరెంట్ సిటీసీ, అలాగే నోటీస్ పీరియడ్ కూడా మెన్షన్ చేయండి. అలాగే దిస్ ఫ్రీలాన్సర్ రోల్ ఆఫర్ ద ఆపర్చునిటీ టు వర్క్ క్లోజ్లీ విత్ అవర్ talented in-house team for around 20 to 24 days each month. సో మీరైతే 20 నుంచి 24 డేస్ అయితే కరెక్ట్గా వర్క్ చేయాలన్నమాట. విల్ దట్ వర్క్ ఫర్ యూ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఎస్ అని క్లిక్ చేయండి. అలాగే డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ యాజ్ పోస్ట్ ప్రొడక్షన్ ఆర్టిస్ట్ అంటే నో అని క్లిక్ చేయండి. సో మీ యొక్క రెజ్యూమ్ అనేది ఇక్కడ యాడ్ ఫైల్ అనేసి ఇవ్వడం జరిగింది కదా, దానిపైన క్లిక్ చేసి మీరు యొక్క రెజ్యూమ్ అనేది మ్యాక్సిమం 10 GB లోపు ఉంటే సరిపోతుంది అనమాట. సో మీరైతే అప్లోడ్ చేయండి. పోర్ట్ఫోలియో లింక్ ఏదైనా ఉంటే మీరు ఇక్కడ ఆ యొక్క లింక్ అనేది యువర్ ఆన్సర్ దగ్గర మీరు ఇచ్చేసి డైరెక్ట్గా సబ్మిట్ చేయండి. మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకు వెళ్తుంది. వెంటనే మీకు విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే మీకు రిప్లై రావడం జరుగుతుంది. అప్పటి వరకు వేచి చూడాలన్నమాట. ఓకేనా. సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్. సో ఇప్పుడు వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.